యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? లోక 19:10 వచనాల ప్రకారం నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. అంటే ఈ లోకంలో ఏ మనిషి అయితే నశించిపోతున్నాడో, అంటే తన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి చెడ్డ అలవాట్లకు, త్రాగుటకు, మద్యపానానికి, ధూమపానానికి, ఈ లోకంలో మరి అనేక రకాలైనటువంటి వ్యసనాలకి బానిసలవి. మరి ఎవరైతే వారి యొక్క దేహాలను పాడు చేసుకుంటూ దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారో, ధనాపేక్షను కలిగి కొంతమంది దేవునికి దూరం అయిపోవడం, అలాగే వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవిత విధానాలను బట్టి దేవునికి దూరం అయిపోయి, ఈ లోకమే సర్వస్వము, ఈ లోకములోనే సంతోషం ఉన్నది, ఈ లోకములోనే మాకు ప్రతీదీ కూడా దొరుకుతుంది అని ఎవరైతే అవిధేయతను కలిగి జీవిస్తూ ఉన్నారో, మరణము తర్వాత కూడా జీవితము ఉన్నది, ఈ శరీరానికి మరణము ఉన్నది, కానీ ఆత్మకి ఎన్నటికీ కూడా మరణము లేదు అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుచున్నారు. కాబట్టి ఈ దేహాన్ని ఆత్మ విడిచిన తరువాత ఆయన ఇచ్చు నిత్య రాజ్యములోనికి వెళ్ళాలి అంటే ఈ దేహముతో ఎటువంటి పాపపు క్రియలు కానీ, పాపపు తలంపులు కానీ ఈ లోకంలో ఈ మనుషుడు కూడా చేయడానికి వీలు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మార్గంలో నడుస్తూ దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందుకున్నట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. ఆమె